ఆర్టీసీ కార్మికులకు కనీస యూనియన్ లేకపోవడం అన్యాయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విలీనంతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ పరిధిలో ఉండాలన్నారు. కనీసం వారికి వారి బాధలు చెప్పుకోవడానికి ఒక యూనియన్ కూడా లేకపోవటం అనేది చాలా డెమోక్రటిక్ సిస్టంలో చాలా అన్యాయం. దానిపైన నేను మా మిత్రులు ప్రభాకర్ గారికి కూడా అదే పర్యాలు చెప్పాను. దానిపైన మంచి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ విలీనం ఇష్యూస్ కానీ ఇంకా ఇతర అంశాలు అవి ఉంటే వారితో మాట్లాడండి. మీ ఇబ్బందులు ఏమిటో చెప్పండి. ఆర్టీసీ వాళ్ళు మీ సొంత మనుషులుగా సొంత పిల్లలుగా చూసుకోవాలి. వాళ్ళని మీరు చేసి ఏ మేరకు పరిష్కారం మీకు ఆర్థిక భారం లేకుండా పరిష్కారం చేయగలుగుతారో ఆ మేరకు చేయండి. మిగిలిన ఏమైనా ఉంటే సమయం అడగండి. తద్వారా సమస్య సానుకూలంగా పరిష్కారం చేసుకుంటే మంచిది. వాళ్ళందరూ రోడ్ల మీద పడితే ప్రభుత్వానికి మంచిది కాదు. అలాగే ఎలక్ట్రికల్ బస్సెస్కి సంబంధించి కూడా ఎలక్ట్రికల్ బస్సులు అనేది మస్ట్, ఇది అవసరం. కానీ అదే సమయంలో అవి ఆర్టీసీ పరిధిలో ఉండాలి, ఆర్టీసీ ఆధ్వర్యంలో జరగాలి. ఎందువల్లంటే పొల్యూషన్ రోజు రోజుకి పొల్యూషన్ లెవెల్స్ ఎదుగుతున్న తరుణంలో అది తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే అది జరగాలి.